తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం బిలైని. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. గృహ నిర్మాణ విస్తీర్ణపై ఉన్న నిబంధనల విషయంలో లబ్ధిదారులకు సరైన అవగాహన ఉండటం లేదు. సొంత స్థలం కలిగిన పేదవారు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం 5 విడతల్లో మొత్తం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే కొందరు లబ్ధిదారులు అవగాహన లోపంతో 60 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారికి పునాది దశలో విడుదల చేయాల్సిన మొదటి విడత రూ.1,00,000 బిల్లును అధికారులు నిలిపేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిని అనర్హులుగా పరిగణించి చెల్లింపులు నిలిపివేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు. తెలిస్తే 60 చదరపు అడుగులలోపే నిర్మాణం చేపట్టేవారమని వారు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. లబ్ధిదారుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పునాది వరకు 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టి మొదటి విడత బిల్లులు నిలిచిపోయిన లబ్ధిదారులు పునాదిపై నిర్మాణ 600 చదరపు అడుగుల లోపే పూర్తి చేస్తామని హామీపత్రం సమర్పిస్తే వారికి బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు ఊరట లభించింది. ఈ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున మొత్తం 31 గ్రామాల్లో 1906 ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో పునాది స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేసిన 200 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున మొదటి విడత చెల్లించారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో మంజూరు చేసిన 3,500 ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు లబ్ధిదారులకు 600 చదరపు అడుగుల విస్తీర్ణం మించకుండా ఇల్లు నిర్మించాలని సూచిస్తున్నారు. ఈ పథకం పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం. నిబంధనల విషయంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడం లబ్ధిదారులకు నిజంగా ఊరటనిచ్చే విషయం. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తమ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.